దౌర్భాగ్యుడు కేసీఆర్. వాళ్ళకి 120 130 ఎకరాలు ఇచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్లు ఆపేసి 10 ఎకరాలు లంచం అడిగిండట కేటీఆర్. అలా సొసైటీ నుంచి మొత్తం 10 ఎకరాలు లంచం ఇస్తే అప్పుడు రిజిస్టర్ చేస్తానన్నట. ఇక ఇటువంటి వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అయ్యనేమో ఇచ్చినా నువ్వు చెప్పుకుంటాడు గొప్పలు, కొడుకేమో మా అయ్య ఇచ్చిన దాంట్లో నాకు 10% వాటా అంటాడు. దిస్ ఈస్ కల్వకుంట్ల ఫ్యామిలీ. దట్ ఈస్ వై ఐ సే దే బిలాంగ్ టు జైల్ అని. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 4 ఉత్తరాలు వచ్చినాయండి. ఉత్తమ్ ఉత్తరాలు 4 వచ్చినాయి. 4 సార్లు ఫోన్లు వచ్చినాయి. ఏది కాంగ్రెస్ అయినా అంటే ఈయన సగం టీఆర్ఎస్ సగం కాంగ్రెస్ అయినా ఆయన ఏది ఇంతగా న్యాయమడబడ్డాడని మాట్లాడిన ఫోను. చంద్రబాబు నాయుడు గారు జనకచర్ల ప్రాజెక్టు టేకప్ చేసినట. దానికి అది తెలంగాణకి ఏదైతే వాటర్ స్కేర్సిటీ కావచ్చు, దీనికి మనం అడ్డుపడాలా. సరే, నేను అన్న జనకచర్ల అంటే ఏం చేస్తున్నాడు అంటే ఆయన గోదావరి కృష్ణ బనకచెర్లనా బనకచెర్ల ఏం చేస్తున్నాడు అంటే గోదావరి కృష్ణ పెన్నా కలిపి వాళ్ళు ఏదో ఇక్కడ నుంచి నీళ్ళు ఎత్తిపోసుకొని వాళ్ళు రాయలసీమ ప్రాంతానికి అక్కడ ఏదో క్రియేట్ చేసుకుంటున్నారు వాటర్ ఫెసిలిటీ. దీని చరిత్రకు పోతే కేసీఆర్ దీనికి ఆమోదం పలికిండు. జగన్ సీఎం ఉన్నప్పుడు జగన్ కేసీఆర్ మీటింగ్లు పెట్టుకొని ఇది హిందూ పేపర్ వీళ్ళు 6 గంటల సేపు కూర్చొని ముచ్చట పెట్టి 2 చీఫ్ సెక్రటరీలకు కూడా అడ్వైజ్ చేసిండ్రు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ ప్రకారం క్లియర్ చేసి కేసీఆర్ మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు చూద్దాం. ఇవాళ అలా వస్తున్నారా అండి మీటింగ్కి? దేశమంతా సిడబ్ల్యూసి ఉన్నది, కృష్ణా గోదావరి బేసిన్ల బోర్డులు ఉన్నాయి, దానికో గైడ్ లైన్స్ ఉంటాయి. తెలంగాణకి అన్యాయం జరగనిచ్చే ప్రశ్నే లేదు.